మందు, సిగరెట్లకు దూరంగా ఉండండి. వ్యసనం అనే ట్రాప్‌లో చిక్కుకోకండి. అమ్మా ఈరోజు బ్యాగ్ అవసరం లేదు, ల్యాబ్ అవుతుంది కాలేజ్ లో. పవన్ 30 minutes నుంచి వెయిట్ చేస్తున్నాను రా. సారీ రా, ఇట్లా కొంచెం లేట్ అయింది. సాయి, నా దగ్గర ఎప్పుడు బండి తీసుకున్నా హాలిడేస్ లోనే తీసుకునేవారు, కానీ నువ్వు ఈరోజు తీసుకున్నావు, అది కూడా మండే. ఏమైనా స్పెషలా? స్పెషల్ అంటే ఏం లేదు, నువ్వు చెప్పిన వాళ్ళు హాలిడే వస్తే రైడ్కి వెళ్తారేమో, కానీ నేను రైడ్కి వెళ్ళాలనిపిస్తే హాలిడే పెడతా. ఓ, మంచి క్లారిటీ మీద ఉన్నావైతే. ఈ విషయం మీ అన్నికి తెలిస్తే? నేను చెప్పను, నువ్వు చెప్పను. అవును, కాలేజ్కి వెళ్తున్నావు ఈరోజు? లేదురా, క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, అందరూ వస్తున్నారు, మ్యాచ్ చూస్తున్నాం మా ఇంట్లోనే. అన్నీ కూడా వస్తున్నాడు. ఓహో, ఎంజాయ్ చేయండి. మరీ ఫోన్ పే చేస్తేనే. చూసా, జాగ్రత్త నా బండి. సరే నన్ను కూడా మా ఇంటి దగ్గర కొంచెం డ్రాప్ చేశారా? సరే. లీలా, మన ఫస్ట్ పీరియడ్ ఏంట్రా? ఈరోజు మండే కదా. చావా? ఆ మేడంకి ఏది రాదురా, అదేదో చెప్తుంది, నాకేదో అర్థమవుతుంది, ఇంకేదో క్వశ్చన్ అడుగుతుందిరా. ఒక్కలా అవునరా బాబు, అసలు ఎలా వచ్చేస్తారా ఇలాగా నేను తెలియకుండా? అదేలే, కానీ చా మేడం చూస్తే ఏం తెలియకపోయినా సరే టీచర్ అయిపోవచ్చులే అంత ధైర్యం వచ్చేస్తాను. ఆపరా బాబు, నువ్వు అక్కడ. మరి సెకండ్ పీరియడ్ ఏంటి? సెకండ్ పీరియడ్ యూహెచ్. ఇంగ్లీషా? ఇంగ్లీష్ కాదు, యూహెచ్. గ్రాఫ్స్ అండ్ మ్యాథ్స్ అంటే తప్పులేదు, కానీ యూహెచ్ ఇంగ్లీష్ అంటే తప్పు వస్తుందా నీకు? ఆపరా బాబు, అంటే సాయంత్రం చెప్పినట్టు. పవన్ చెప్పరా. అవును, ఓకే. వస్తారా? ఖచ్చితంగా వస్తా. ఓకే, వచ్చేస్తా. రే, అటెండెన్స్ బాక్స్ చేసే నేను వెళ్తున్నాను. రే అజయ్, జస్ట్ క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, పవన్ గారు పిలిచాడు, వాడి ఇంటికి వెళ్తున్నాను చూడడానికి. అవును, అది మధ్యాహ్నం కదా. అలా కాదురా, మన కాలేజ్ అనేది 7 hours చేయాలంటదా. ఇప్పుడు ఒకవేళ వెళ్ళాను అనుకో, 7 hours మళ్ళీ బయటకు రాలేదు, అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఏంటైంది? మర్చిపోయింది, 75% ఉందిరా. అందుకే కదరా బాక్స్ చేయమని నీకు నేను. బాబు నా వల్ల కాదు. సిఆర్ రంగు నీ వల్ల కాకపోతే ఇంకెవరు కూడా అవుతుంది చెప్పు. అందుకే కదా నీతో స్నాప్ చేసింది. ఏసీయా, బాయ్. వాడంత గొప్పవాడా? వాడిని అడుగుతున్నావు? అవునన్నా, ఈజ్ వెరీ గుడ్ అట్ ప్రిడిక్టింగ్. అవునా? అయితే చెప్పు, నెక్స్ట్ ఏమవుతుంది? అవుట్ అయిపోతాడు. ఎస్, సూపర్. థ్యాంక్స్ రా. సరే, డ్రింక్స్ తీసుకొస్తాను.
రే సరే ఏమన్నా ఎక్కడ రమ్మని సిగరెట్ చెప్తావా? ఎన్ని రోజులు రా తమ్ముడు, నీకు నువ్వు సంపాదించుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు? అర్థం కాలే. అర్థం కాకపోవడానికి ఏముంది, బండి మాత్రం మొత్తం డ్యామేజ్ అయిపోయింది, కానీ నీకు మాత్రం చిన్న గీత కూడా పడలేదు. ఎలా? అవేవో డ్యామేజ్ అయ్యి కొద్దిగా డీటెయిల్ గా చెప్తారా? డీటెయిల్ గా చెప్పడం అంటే ఏం లేదురా తమ్ముడు, జస్ట్ ఇప్పుడు బెట్టింగ్ లాగే స్పోర్ట్ ట్రీట్ చెయ్యాలి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకో, ప్రాఫిట్స్ కూడా ఆయన వస్తాయి. బెట్టింగ్ ఎంత స్టార్ట్ అవుతాయి? అవుతుంది 10,000 దాకా అవుతుంది. అంత ఎందుకన్నా? అంటే మరి 15,000 పోతే 30,000 డబల్. దానికన్నా తక్కువ బెట్టింగ్ ఏం లేదా? లేదు, రూపాయి కూడా తగ్గదు. మరి అంత అంటే అలా? బలవంతం ఏం లేదు, నీకు వద్దంటే వదిలే. లేదా నన్ను బెట్టింగ్ చేయని ఉంది. నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు? 2 రోజుల్లో బండి రెడీ అయిపోద్ది, మనీ సెట్ చేసుకో. ఓకే, మనీ సెట్ చేసుకొని తెస్తాను. బాయ్. సరే బాయ్, ఇంకో 3 days లో మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, మనీ సెట్ చేసుకో మరి. ఓకే అండి. ఇప్పుడు ఇంత మనీ ఎలా సెట్ చేయాలి నేను? అరే ఏంట్రా, ఒక్కటి కూడా 15,000 దగ్గరలో రాదురా అమ్మినా. ఎలా రా ఇప్పుడు 15,000 సంపాదించాలి నేను? ఎక్కలే రీల్స్ చూసి. A single piece of paper can't decide my future. స్టైల్ అనేది మనం వేసుకున్న బట్టల్లో ఉండదు, బతికే ప్రేమ చూపించిన రాత్రా వెళ్ళి ప్రేమించవచ్చు. తను మర్చిపోయాను రా. కన్ను లేదు, ఏటి లేదు, ఎగ్జామ్ టైం అవుతుంటా. ఏరా కలీం దేవదాస్, ఏంటమ్మా జాబ్ వచ్చిందంట, శాలరీ ఎంత? సింగిల్. ఆగండి నీకు మనీ కావాలా? అయితే నేను చెప్పబోయే యాప్ మీకోసమే. ఇది ఒక లోన్ యాప్ అండ్ ఇందులో ఒక అమేజింగ్ ఆఫర్ ఉంది. న్యూ యూజర్స్ ఇంట్రెస్ట్ లేకుండా 20K వరకు మనీ తీసుకోవచ్చు. తీసుకున్న మనీ చెప్పిన టైంకి రిటర్న్ చేస్తే చాలు. అండ్ ఈ యాప్ ప్లే స్టోర్ లో లేదు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్. ఆగండి యాప్ అయితే ఎక్కించేసా, లోన్ తీసుకోనా? లోన్ తీసుకున్నాక ఏమైనా అయితే అలా ఏం అవ్వదురా, కానీ తిరిగి కట్టలేకపోతే? ఇంట్రెస్ట్ ఏం తీసుకోవట్లే కదా, సో ట్రై చేద్దాం. యాక్సెస్ టు ఫొటోసా? యాప్ ఒక్కలే. ఇదిగోరా పవన్ కేస్. చూడ్డానికి కొత్త బండిలా ఉంది, సర్వీసింగ్ చేయించవే ఏంటి? బెట్టింగ్ ఏమైందన్నా? ఓడిపోయాంరా. ఇదే స్పామ్ కాల్ వస్తుంది. మళ్ళీ కాల్ వస్తుంది ఏంటి? మేబీ లోనడా? ఈ లోనోడు ఒకడు దొబ్బుతున్నాడు. ఓ అమ్మా. అమ్మా చెప్పమ్మా. అమ్మ నువ్వేం టెన్షన్ పడక, చాలా మంది కలగా లోన్ యాప్స్ అని ఫేక్ కాల్స్ వస్తున్నాయి. నువ్వేం పట్టించుకోక అవన్నీ, సరేనా? సరే బాయ్. హలో, మమ్మకి ఎందుకు కాల్ చేసావు నువ్వు? అయినా ఆ నంబర్ ఎక్కడది నీకు? మా సేఫ్టీ కోసం మీ డీటెయిల్స్ మా దగ్గర ఉంచుకుంటాం సార్. ఎన్ని టైమ్స్ కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయబోయేసరికి మీ మదర్ కాల్ చేయాల్సి వచ్చింది. సారీ ఫర్ దట్ సార్. కావాలని కాదు, బిజీలో ఉండడం వల్ల అవ్వలేదు. అండ్ 10,000 కదా, 1 week లో పే చేసేస్తా. 1 week కాదు, 5 days. అండ్ మీరు కట్టాల్సింది 30,000. 35
నేను తీసుకుంది 10 కదా, మోసం చేద్దాం అనుకుంటున్నావా? మోసం ఎందుకు చేస్తాం సార్? లోన్ తీసుకున్నాక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇంట్రెస్ట్ ఏంటి? న్యూ యూజర్స్ కి ఇంట్రెస్ట్ ఉండదని చెప్పారు కదా. అదంతా మాకు తెలియదు సార్, మీరు మనీ పే చేయాల్సిందే. మరి ఎందుకు అలా చెప్పారు? అలా చెప్పడం వల్ల కదా లోన్ తీసుకున్నా. మీరు మనీ తీసుకునే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి ఉండాల్సింది. అట్లయితే అలా మాట్లాడుతున్నారు. అయితే ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది ఫేకా? ఏమో సార్, ఉన్నది 5 days, మనీ రీపే చేసేయండి. మనీ 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 అని దొబ్బుతాను కనిపిస్తున్నానా? 35,000 కాదు కదా, నేను తీసుకున్న 10,000 కూడా కట్టను. ఏం పీక్కుండో పీక్కో. మనీ తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా అంటే ఎలా సార్? అలా కాదు సార్, నేను తీసుకుని 10K కదా, అయినా 1 month లో ఎంత ఇంట్రెస్ట్ ఏంటి? మిగిలిన కంపెనీస్ తో పోల్చుకుంటే మా కంపెనీ చాలా తక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది సార్. తక్కువైనా 30K 5 days లో అంటే కష్టమే కదా సార్. మీకు ఇవ్వడం కష్టం, మీరు ఇవ్వకపోతే నాకు కష్టం. అందరి గురించి ఆలోచించుకుంటూ ఉండలేను కదా సార్. 5 days కట్టేయండి. థ్యాంక్ యూ సార్. అలా కాదు, వినండి సార్. అంటే ఒక సిగరెట్. అమ్మా, మనీ ఎప్పుడు పే చేస్తారు సార్? ఓ కళ. హలో, ఇంకా 3 days, మీరు కట్టాల్సిన అమౌంట్ 32,000. మొన్నే కదా 30,000 అన్నారు. హలో హలో, 32,000 అంటే సెట్ చేయరా? సరే. రే శివ, ఒక హెల్ప్ చేయరా? ఓ 32,000 అంటే సెట్ చేయరా? సరే. హలో సార్, యూ హ్యావ్ 1 day. మీరు కట్టాల్సిన అమౌంట్ 37,000. 37,000? మీరు రోజు రోజుకి ఇలా పెంచేస్తే ఎలా సార్? అయినా అంత మనీ కష్టం సార్. కష్టం అంటే కుదరదు సార్, మీరు ఎలా అయినా కట్టాలి. అలా కాదు, కొద్దిగా ఆలోచించండి సార్. మీకు ఒకటి వాట్సాప్ చేసా, చూడండి సార్. ఏంటది? నా పిక్క అలా ఎలా చేశారు మీరు? ఏఐ ప్రపంచంలో బ్రతుకుతున్నాం, ఇవన్నీ చాలా ఈజీ. అయినా అది ఎవరు నమ్మరు. ఇలాంటి ఫొటోస్ బయటకు వస్తే చాలు సార్, అది ఫేకా కాదా అని ఆలోచించరు, ఎంత మందికి షేర్ చేయాలని ఆలోచిస్తారు. ఇది మీ ఒక్కడి ఫోటోతో నాకాలనుకుంటే యూ హ్యావ్ జస్ట్ 1 day. హలో హలో హలో, రే అజయ్, టైం అవుతుంది, కాలేజ్కి వెళ్ళవా? లంచ్ కూడా రెడీ అయిపోయింది. హాయ్ రా, కాలేజ్కా వెళ్దామని బయలుదేరాను రా, కానీ నా ఫ్రెండ్ అజయ్ చనిపోయాడు సార్. ఏమైందిరా? అదేదో లోన్ న్యూడ్ పిక్స్ సూసైడ్ అనేదో అంటున్నారు, నాకు కరెక్ట్గా తెలియదు. అవునా? వాడు సూసైడ్ చేసుకున్నాడంటేనే నమ్మబుద్ధి కావడం లేదురా.
సాయి ఇంతసేపు లోపల ఏం చేస్తున్నారా? వస్తున్నా అన్నయ్య. ఏమైందిరా అలా ఉన్నావు? చాలా పెద్ద తప్పు చేశాను అన్నయ్య. ఏం చేస్తుంది? చాకేంట్రా? రే సాయి, ఎంత పెద్ద తప్పు చేసినా సొల్యూషన్ కాదు. చాలా భయం వేస్తుంది అన్నయ్య. ఏమైంది చెప్పు, నేను చూసుకుంటాను. ఆగండి. మీకు మనీ కావాలా? అయితే నేను చెప్పబోయే యాప్ మీకోసమే. ఇదొక లోన్ యాప్. ఇందులో ఒక అమేజింగ్ ఆఫర్ ఉంది. న్యూ యూజర్స్ ఇంట్రెస్ట్ లేకుండా 20K వరకు మనీ తీసుకోవచ్చు. They said it's easy, no need to fear, but now I'm drowning in the end's nowhere near. Promises of freedom just a screen away, but now I'm shackled to a debt I can't repay. I borrowed time,